నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఆశ్చర్య కార్యములు చేయమని, అద్భుత కార్యములు చేయమని నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ చెప్తున్న మీ దాసులను కూడా మీరు బలపరచండి అయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపలు నింపమని, బలపరచమని, స్థిరపరచమని నీ నామల తిరిగి అడుగు పెట్టుకుని చదువుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమున వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకునే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో మన ముందున్న ఈ నిత్య జీవ పండుగలను దేవుడు దర్శించి మహిమకరంగా జరిగించినట్లుగా వాటి కొరకు మీరు భారం కలిగి ప్రార్థించండి, అలాగే సహకరించండి. గుర్తుపెట్టుకోండి, ఇక మన ముందున్నది 3 దినాలు మాత్రమే. ఈ 3 దినాలు దేవుని యొక్క సన్నిధిలో భారం కలిగి ప్రార్థిస్తే మంచిది. ఎందుకంటే ప్రార్థనే మన జీవితంలో ఆయుధం. ఈ ప్రార్థన మన జీవితంలో ఆయుధంగా లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జరిగిన సంఘటన సొలొమోను నిమిత్తము కొంచెం ఆటంకం వచ్చింది. అలాగే అధికారులు, పోలీసు అధికారులు కొంచెం అడుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ కనుమరుగైపోవాలంటే మనం అన్ని విషయాల్లో ప్రార్థించేవారుగా ఉండాలి. యేసు జ్ఞాపకం చేసుకుంటే తన ఎంత శిష్యులు ఉన్నారు. శిష్యులు ఒక దెయ్యం పట్టిన వ్యక్తులను విడుదల చేయలేని పరిస్థితి. అక్కడున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే తన తండ్రి అంటున్నాడు, అయ్యా వీళ్ళు చేత కాలేదు, మీ చేత అయితే ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది? మన చేత కాలేదు, మళ్ళా మన దేవుడిని కూడా చేతగా చేస్తాం. గుర్తుపెట్టుకోండి. అక్కడున్న పరిస్థితిని గుర్తు చేస్తే కన్న తండ్రి ఏమంటున్నాడంటే, వాళ్ళు చేత కాలేదు, ఇప్పుడు నీకు చేత అయిద్దా అని చెప్పే పరిస్థితి వచ్చింది. కనుక మనం అంటున్నాడు తన శిష్యులతో తర్వాత చూస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నా వల్ల ఎందుకు కాలేదు అని అంటే, ప్రతి విధమైన ఏ స్థితిలో ఉన్నా వేటి నుంచి అయినా విడిపించుట దేని వలన సాధ్యమంటే ఓన్లీ ఒక ప్రార్థన వలనే సాధ్యం. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రార్థన మన జీవితాల్లో ఆయుధముగా మనం చేసుకోవాలి. ఈ ప్రార్థన మన జీవితాల్లో ఒక ప్రాకారంగా ఉంటుంది. ఈ ప్రార్థన మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ఆ నిత్య రక్షణను మన జీవితాలను కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది. ఈ ప్రార్థనే మన జీవితాలలో ఏం చేస్తుందంటే, ఇప్పుడున్న జరుగుతున్న సంఘటనలన్నింటినీ తారుమారు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పాల్సిన వాడిని కూడా బాగుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మన జీవితాలలో ఏ విధంగా ఉండాలో గుర్తు చేసుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. అయినను 20 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఎవడైనా వీటిలో చేరగా తన్ను తాను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడిన వాడై యాజకుడు యజమానుడు వాడుకొనుటకై అర్హమైన
సత్కార్యమందు సిద్ధపరచబడి సిద్ధపరచబడిన వాడే ఆ ఘనత నిమిత్తమైన పాత్రై ఉండేను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఉన్న మాటలు చాలా మనం జాగ్రత్తగా శ్రద్ధగా ఆలోచిస్తూ ఇప్పుడున్న సమయం సందర్భం బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మనం చాలా శ్రద్ధగా ఆలోచిస్తే వీటిలో ఆంతర్యము ఏమిటో మనం దాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనం దాని వల్లే మనం మార్చుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. అందరం వెలుగుగా ఉన్నా వెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిర్దోషమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఒక గొప్పవాడి ఇంటిలో కొన్ని పాత్రలు కొన్ని రకాలుగా ఉన్నాయి. వెండి పాత్ర ఉంది, బంగారు పాత్ర ఉంది, అలాగే మట్టితో చేసిన పాత్రలు ఉన్నాయి, అలాగే కర్రతో చేసిన పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ పాత్రలు ఉన్నాయి. అయితే ఈ పాత్రలు ఏం చేయబడుతున్నాయంటే కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు ఉపయోగపడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. మన ఇంట్లో కూడా అంతే కదా, కొత్తగా ఏమన్నా వాడాం కదా, కొన్ని మంచిగా వాడుకుంటాం, కొన్ని ఘనహీనతకు వాడుకుంటాం. అలాగే ఇక్కడున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఈ గొప్పవాడి ఇంటిలో ఏమున్నాయంటే బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్రల పాత్రలు ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వాడుతున్నాడు. అయితే ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే వీటిలో చేరక. ఆమేన్. హల్లెలూయా. వీటిలో చేరక తమను తాము పరీక్షించుకుంటూ పవిత్రపరుచుకుంటూ ప్రతి సత్కార్యమందు సిద్ధపాటు కలిగిన వారుగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అంటే ఒక గొప్పవాడి ఇంటిలో ఉన్న ఈ పాత్రలు కొన్ని ఘనతకు వాడుతున్నాడు, కొన్ని ఘనహీనతకు వాడుతున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ అంటున్న మాటలు యజమానుడు వాడుకోవడమే అర్హమైన పాత్ర. ఆమేన్. యెర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం కానీ చదువుకుంటే అక్కడ అంటున్న మాటలు మీరు చదవద్దు, నేను మాట్లాడతాను, నేనే చదువుకుంటాను. టైం లేదు, కొంచెమే ఉన్న సమయం. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే యెహోవా వాక్కు యెర్మీయాకు ప్రత్యక్షమవుతుంది. అక్కడ యెర్మీయాకు ప్రత్యక్షమై ఏం చదువుతున్నాడంటే యెర్మీయా నీవు పలానా ప్రాంతానికి వెళ్ళు, ఎక్కడికి, కుమ్మరి యొద్దకు వెళ్ళు, అక్కడికి వెళితే నీకు నేను చెబుతాను. ఆమేన్. హల్లెలూయా. నేను నీకు బోధిస్తాను, నేను నీకు చూపిస్తాను. మనిషి యొక్క జీవితంలో ఎక్కువ కనపడేది, ఎక్కువ పరిస్థితి ఏం కనపడుతుంది? మనిషి ఇప్పుడు ఆ తోమ గారు ఏ విధంగా నేను కానీ ఆ గాయాల్లో పెడితే కానీ నమ్మనన్నాడు. ఇప్పుడు అక్కడ వాక్కులు కూడా అతనితో ఏం చెబుతున్నాడంటే నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళు, ఆ ప్రదేశంలో కనబడుతుంది అని ఆ యొక్క వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. నీవు కుమ్మరి ఇంటి వద్దకు వెళ్ళు అని చెబుతూ ఉండగా కుమ్మరి ఇంటి వద్దకు వెళ్ళగా తాను ఏం చేస్తున్నాడంటే సార పైన సిద్ధపాటు చేస్తున్నాడు ఒక పాత్రని. ఆమేన్. హల్లెలూయా. అక్కడ కుమ్మరి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉంటున్న వారు ఎవరంటే మనమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క పాత్ర ఏం చేయబడుతుంది అంటే అక్కడ ఉన్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఒక కొమ్మని సారు పైన సిద్ధపాటు చేస్తున్న మట్టి ఏం చేస్తుందంటే ఆయన చేతిలో విడిపై కింద పడిపోతుంది. ఆమేన్. మన జీవితాలు కూడా కొన్ని పరిస్థితుల్లో దేవుని చేతిలో ఉండి కూడా విడిపోతున్న స్వభావం కలిగిన పరిస్థితుల్లో ఉంటుంది. ఈ పరిస్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మరలా ఏం చేస్తున్నాడంటే ఈ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే అదే మట్టిని తీసుకొని మరలా ఈ పాత్ర ఏం చేస్తున్నాడంటే సిద్ధపాటు చేస్తున్నాడు. ఎలా సిద్ధపాటు చేస్తున్నాడు? తనకిష్టమైన పాత్రగా. ఆమేన్. హల్లెలూయా. తనకిష్టమైన పాత్రగా చేస్తున్నాడు. భక్తులు దేవుని యొక్క దైవజనులు గొప్ప పాడవాడు. నీకు ఇష్టమైన పాత్రను పాత్రగా చేయగా
నన్ను విసిరేక జ్యోతిమయుడు. అంటే మన జీవితాలలో ఆయన ఇష్టమైన పాత్రగా మనం చేసుకుంటున్నాడు. ఆయన విడిపోయినా దానిని విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టి ఆ యొక్క పరిస్థితిలో పడిపోయిన పరిస్థితుల వల్ల మరలా ఆ మట్టితోనే తీసుకొని తనకి ఇష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, యజమానుడు వాడుకోవడానికే ప్రతి సత్కార్యములు పవిత్రపరచబడిన వారే, పరిశుద్ధపరచబడిన వారు కలవై, స్వర్ణాదులై తమ జీవితంలో సిద్ధపాటు కలిగిన వారు కావాలి. ఆమేన్, హల్లెలూయా. మరి మన ముందున్న భారం, మనకున్న భారంలో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆయన చేతిలో వాడబడే పాత్రగా మనం చేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ పాత్రలో ఉన్న పాత్రలన్నీ ఏం చేయబడుతున్నాయంటే కొన్ని సమాజంలో కొన్ని ఘనహీనతకు వాడుతున్నాడు, కొన్ని ఘనతకు వాడుతున్నాడు. కానీ ఈ పాత్ర ఆయన చేతిలో ఉంది కదా. అక్కడ ఈ ఇష్టమైన పాత్ర చేత అనేకమైన వాటితో ఆయన సిద్ధపాటు చేసుకుని అది అనేక మందిని ఆశీర్వాదకరంగా చేసుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ పాత్ర ఎవరున్నారు? ఈ పాత్రను జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే ఇక పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటుంది అంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, చదవద్దు నేనే చెప్తాను. ఇది ఒకటి మాత్రమే నేను యోచించితిని, నరులను ప్రతి నరుడిని నేను యథార్థవంతులుగా సృష్టించాను, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. అంటే ఇక్కడ ఉన్నది ఏమిటి? ఏం చేస్తున్నాడు? ఆయన ఒక కొండని సిద్ధం చేస్తున్నాడు. ఈ కొండ పాత్ర మంచి పాత్రగా చేశాడు, కానీ ఈ పాత్ర ఏం చేయబడుతుంది? చేతిలోంచి విడిపోతున్న పరిస్థితిలో అనేకమైన తన ఆలోచన చేత అది పడిపోతున్న స్థితిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ పడిపోతున్న స్థితిలో కూడా ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరంటే సౌలు. అపోస్తల కార్యములు జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో అనేక మంది ప్రజలను హింసిస్తూ, దేవుని ప్రజలను ఆటంకపరుస్తూ, అనేక మంది జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి ఒక మరణాన్ని కూడా ఒక వ్యక్తి ఏకీపించిన వాడిగా, ప్రోత్సహించిన వాడిగా కనబడుతున్నాడు ఈ యొక్క సౌలు. జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు చూస్తూ ఉన్నాడు. ఎందుకని ఈ మాటలు చూస్తూ ఉన్నాడు? ఎందుకని ఈ స్థితిలో ఆయన వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే, ఎప్పుడైతే అతనితో మాట్లాడిన శ్రమల తర్వాత జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో గుడ్డివాడిగా మార్చబడ్డాడు. కన్నులు తన జీవితంలో కనబడని స్థితిలో కనబడుతున్న వాడిగా కనబడుతున్నాడు. అయితే ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. పడిపోయిన సౌలు, పడిపోయిన పాత్రని, ఈ పడిపోయిన పాత్రని ఏం చేస్తున్నాడంటే దేవుడు మళ్ళా ప్రత్యేకంగా దాన్ని పట్టుకొని దాన్ని తీసుకొని ఒక సిద్ధపాటు కలుగజేస్తూ తనకి ఇష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన తన ఇష్టమైన పాత్రగా ఎలా చేసుకుంటున్నాడు? ఒక సేవకుడు చెబుతున్నాడు, అయ్యా సేవకుడు చెబుతున్నాడు, సేవకుడు ఆ యొక్క వ్యక్తి, అన్నయ్య నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ యొక్క వ్యక్తికి ప్రార్థన చేయి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ యొక్క వ్యక్తికి స్వస్థత కలుగుతుందని ఈ వ్యక్తితో చదువుతున్న సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి గురించి చెబుతున్నాడు, అయ్యా ఇతను ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఈ యొక్క దేవుని ప్రజలని ఆటంకపరిచిన వ్యక్తి. ఈ దేవుని ప్రజలను ఎక్కడైతే ఏ ప్రజలు ఎక్కడ ఏ ప్రాంతంలో తిరుగుతున్నారో వీరిని అనేక మందిని అభ్యంతరపరిచిన వ్యక్తి. ఈ వ్యక్తి అంటున్నాడు మాట, మొదటి తిమోతిగా 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, పూర్వం నేను దోషకుడిని, పూర్వం నేను హానికరుడు, పూర్వం నా జీవితం ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడంటే నా జీవితం హానికరమైన వాడిగా, నా జీవితం అనేక మందికి ఒక ఆటంకపరిచిన వ్యక్తిగా కనపడుతున్న పరిస్థితి అని చెబుతూ తన జీవితంలో అంటున్నాడు, నమ్మకమైన వారికి ఎంచినందుకు
నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెబుతున్నాడు. ఈ వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఈ వ్యక్తి గురించి అననయ్య చెప్పిన మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నాడు, నేను ఈ యొక్క వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల ఎదుట, రాజుల ఎదుట, ఈ యొక్క వ్యక్తిని ప్రధానుల ఎదుట, అనేక మంది ఆ యొక్క ప్రజల ఎదుట నాను ఒక సాధనముగా, ఒక పాత్రగా నేను సిద్ధపాటు చేసుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. అలాంటి సిద్ధపాటు నీకు కావాలి. హల్లెలూయా. అలాంటి సిద్ధపాటులో మన జీవితాన్ని నడిపించబడాలి. మన జీవితంలో ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితికి వచ్చామో కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా మనం దేవుని యందు భాగవతంతో నడిపించబడి దేవుని యొక్క పని విషయంలో శ్రద్ధ కలిగి నడిపించబడుతున్నామో. రానున్న దినాలలో మన జీవితాలు ఏ పరిస్థితికి వెళ్తాయో తెలియదు, కానీ మనకిచ్చిన ఆయుష్ను బట్టి, మనకిచ్చిన ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన క్షేమాన్ని బట్టి, మనకిచ్చిన ఈ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి దేవుని యందు మనం భయభక్తులతో నడిపించబడి దేవుని పని విషయంలో శ్రద్ధ నిలవాలి. ఆమేన్. లేఖనాలు చూస్తూ ఉంటాయి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవా కార్యము అశ్రద్ధ చేయవాడు శ్రాపగ్రస్తుడు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి ఒకటే నీకు ఒక ప్రణాళిక ఉండాలి. దేవుని పని చేస్తే నా పని ఆయన చూసుకుంటాడు. ఆమేన్. ఒక సాక్షిగా నేను చెబుతున్నాను, ఒక మాట చెబుతున్నాను. మాతో పాటు తిరిగిన వ్యక్తి, ఒక యవనస్తుడు, మాతో పాటు కొనసాగించబడుతున్నవాడే. దేవుని పనిలో మేము అంతగా శ్రద్ధతో నింపబడుతున్న పరిస్థితుల్లో ఆ దినములలో కూడా జ్ఞాపకం చేసుకుంటే కొన్ని పరిచయాల నిమిత్తమై కొనసాగించబడుతున్న పరిస్థితులు అవి. మరి ఆ యొక్క వ్యక్తి కాలేజీకి వెళ్ళాల్సిన వాడు కాలేజీకి వెళ్ళకుండా ఏం చెబుతున్నాడు అంటే, ఒక్క మాట ధైర్యంతో చెబుతున్నాడు అన్నమాట, నేను చేస్తుంది దేవుడి పని, నా పని ఆయన చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక గొప్పవాడిగా ఉంచాడు. అంటే ఎందుకు ఇలా ఉంచాడు అంటే, దేవుని యొక్క పనిలో శ్రద్ధ కలిగి నడిపించబడి దేవుడిని పని చేశాడు కనుక ఇతడు తన జీవితంలో ఒక ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు, నా పని చేస్తున్నాడు, నా పని చేస్తాడు దేవుడు అని చెప్పగలుగుతున్నాడు. మరి దినములు నీ జీవితంలో దేవుని పని విషయంలో ఎంతగా శ్రద్ధ జరుగుతున్నావు? ఒకటి గుర్తు పెట్టుకోండి, గత 2 వారాల క్రితం మాట్లాడిన మాట నా అనుకోవద్దు, మన అనుకోద్దు. ఇంకోటి చెప్పాను, మేము అనుకోవద్దు, మనం అనుకుందాం. ఆమేన్. హల్లెలూయా. మనది పరిచర్య. మనం అనేక మందికి సత్య సువార్త మనం ప్రచురంలో మనం సహకరించేవారుగా మనం మార్చబడాలి. బైబిల్ సెలవిస్తున్న మాటలు 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మాట ఏమిటి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న వారి యొక్క శ్రేయమును ప్రచురం చేయమై ఏర్పరిచిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని యొక్క సరైన ప్రజలై ఉన్నారని చదువుతున్నాడు కదా. మరి ప్రత్యేకత మన జీవితాల్లో ఉండాలి కదా. ఆయన గుణాతిశయంలో ప్రచురపరచడానికి మనము కూడా ఒక తోడ్పడుతూ దేవునికి సన్నిధిలో ఆ దేవుని పనిలో అనేక మందితో మనం కలిసి కూడా ఈ యొక్క పరిచర్యలో మనం సహకరించేవారిగా మనం కనబడాలి కదా. ఆమేన్. హల్లెలూయా. ఈ పాత్ర దేవుని చేతిలో ఉండాలి. ఈ పాత్ర దేవుని చేతిలో ఉంటేనే దానికి ఒక మహిమ. ఈ పాత్ర ఆయన చేతిలో ఉంటేనే తనకు ఒక ఘనత. ఈ పాత్ర ఆయన చేతిలో ఉంటేనే తనకు క్షేమము. ఈ పాత్ర ఆయన చేతిలో ఉంటే తన యొక్క జీవితంలో రక్షణ. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెప్పిన మాట ప్రకారం అతను దేవుని యొక్క పనిలో అశ్రద్ధ కలిగి చేయకుండా శ్రద్ధ కలిగి నడిపించబడుతున్నాడు. ఒక వ్యక్తి ఈ శ్వాసముతో దేవుని సన్నిధిలో కొనసాగించబడుతున్నాడు. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ లోకంలో మనుషులు చూస్తే అందరూ తమ జీవితాల్లో ఎలా కనిపిస్తున్నారంటే నరుల యొక్క ఊహలతో కేవలం చెడ్డదని ఊహలో వారి జీవితాన్ని చెడుతనంగా నడిపించబడుతున్న పరిస్థితులు చూసి దేవుడు ఎందుకు ఈ నరుడు చేశానా అని బాధపడుతూ సంతాపడుతున్న పరిస్థితి అది. ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని నడిపించబడ్డాడు కనుకనే ఆ ప్రత్యేకమైన ఆ యొక్క పాత్రను ఎన్నుకున్నాడు. ఆ పాత్ర నోవాహు. ఆమేన్. హల్లెలూయా. ఆ నోవాహు ప్రత్యేకమైన స్థితి ఏమిటో తెలుసా? ఆ నోవాహు యొక్క జీవితంలో అనేక మంది హేళన చేస్తున్నారు.
కూడా హేళన చేస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. దేవుని పని చేస్తున్న పనులు, దేవుని యొక్క సన్నిధిలో జీవితంలో శ్రద్ధ కలిగి నడిపించబడుతున్నప్పుడు కూడా ఈ లోకంలో అనేక మంది మీ జీవితాలను హేళన చేస్తున్న పరిస్థితుల్లో ఉన్న నీవు దేవుని పని విషయంలో శ్రద్ధతో నిలబడుతూ కొనసాగించబడు. దేవుడే అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన స్థితిలో ఉన్నాడో తెలుసా? ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడిన వాడై దేవుని యొక్క భయభక్తులతో నడిపించబడి తన ఇంటి వారి కొరకు రక్షణ అనే వాడని సిద్ధం చేసుకున్నాడంట. ఆమేన్. నోవాహే లేకపోతే లోకంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమిని ఇంకా తుడిచి వేద్దామనుకున్నా మరలా ఇంకో మాట చూస్తున్నాడు, ఇక నేను దీన్ని ఎప్పుడు తుడిచివేయనని చెప్పి ఒక నిబంధన చేస్తున్నాడు. ఆమేన్. ఇది ఎవరి ద్వారా కలిగింది అంటే ఒక నోవాహు ద్వారా. ఈ నోవాహు ఎలా కలిగింది, ఎలా ఈ స్థితిలోకి వచ్చాడు అంటే ఇతడు ఆయన చేతిలో వాడబడుతున్న పాత్ర. ఈ పాత్ర ఆయన చేతిలో ఉన్న పాత్ర కనుక ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన జీవించాడు కనుక ఆయన ఏ విధమైన స్థితులు ఆ యొక్క వాడిని సిద్ధం చేయమన్నాడు, ఆ వాడిని ఆ విధమైన స్థితిలో చేశాడు కనుకనే అనేకమైన అద్భుతాలు ఆయన ద్వారా జరిగిస్తూ అప్పుడు అంటున్నాడు, ఒక గుర్తు చూపిస్తున్నాడు. ఇంద్రధనుస్సు ఇప్పుడు మాదిరిగా మనం చూస్తున్నాం కానీ అది ఒక నోవాహు ముందుగా మనకి చూపించిన సూచనది. ఇక ఎప్పుడు ఈ జల ప్రళయము భూమి మీద నేను నడిపించను, ఈ భూమిని ఏ విధమైన చేత ఇది తుడిచివేయాలని చెప్పి ఒక సూచన, ఒక నిబంధన చేశాడు దేవుడు మనతో. ఎప్పుడంటే ఈ యొక్క వ్యక్తి ఒక ప్రత్యేకమైన పనిపీఠాన్ని కట్టి దేవుడి పనిలో శ్రద్ధ కలిగి ముందుగా ఆ గోడల నుంచి వచ్చిన తర్వాత ఆ యొక్క జల ప్రళయం చేత అనేకమైన వాటిలో నాశనమైన తర్వాత అదంతా నిమ్మలపరిచిన తర్వాత వచ్చి మొదట చేసిన వ్యక్తి ఈ మొదట చేసినది ఏమిటంటే దేవుని కోసం ఒక ప్రత్యేకమైన బలిపీఠాన్ని కట్టి ఈ బలి దేవుడికి బలి అర్పించాడు ఈ యొక్క వ్యక్తి. ఆ బలిని చూసిన దేవుడు ఏమంటున్నాడంటే ఈ పైన సువాసన ఆగ్రహించి అప్పుడు చెబుతున్నాడు ఈ మాట, భూమిని నేను తుడిచివేయను. హల్లెలూయా. మనం ఏం చేయబడాలి? దేవుని చేతిలో ఉన్న వాడబడే పాత్రను మనం చేయబడాలి. తనకిష్టమైన పాత్రను తీసుకుని ఆయన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇది తన జీవితంలో ఒక ఘనతకు, ఒక ఘన కార్యములకు చేయడానికే ఇది కోల్పోకుంటున్న పరిస్థితుల్లో కనబడుతుంది. లేఖనాలు చెబుతూ ఉంటాయి, యెషయా గ్రంథంలో అంటాడు, ఏమంటాడంటే గనులు ఘన కార్యాలు కల్పించుకుంటారు, వారు చేసిన ఘన కార్యాలను బట్టి నిలిచి ఉంటారంట. మరి మన జీవితంలో మనం ఉందన్న ప్రణాళిక, మనకున్న ఈ విధమైన స్థితిలో మనం ఏం చేయగలుగుతున్నాం? పని చేయలేని పరిస్థితుల్లో ఉండవచ్చు. ప్రార్థించడం జీవితం చాలా అవుతుంది. నీ జీవితంలో పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించడం చేయాలి. ఇంకా ఏదైనా నీ జీవితంలో చేయలేని పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒకటి దేవుని యొక్క సన్నిధిలో చేయగలిగిన శక్తి ఒకటి ఇస్తున్నాడు. దానిని గుర్తు పెట్టుకుని దేవుని పనిలో నువ్వు శ్రద్ధ కలిగి నడిపించు. నీ జీవితంలో అనేకమైన కుటుంబాలలో ఉన్న పరిస్థితులన్నింటినీ కనుమరుగు చేసి ఒక నెమ్మది, ఒక సంతోషము, ఒక సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. ఇంకా మాట్లాడాలంటాను, ఎక్కువ చదివితే మంచిది కాదు. నాకు దేవుడు నాకు ఇచ్చిన వారం ఇదే టైం. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. మోకరిస్తున్న మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడిన మాటల ప్రకారం మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడి